విద్యుత్ రంగ నిర్ణయాలపై విచారణకు కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని మాజీ సీఎం కేసీఆర్ సవాల్ చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదన్నారు కేసీఆర్. జస్టిస్ నరసింహారెడ్డిని వ్యక్తిగత ప్రతివాదిగా చేర్చడంపై రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫైలింగ్ నంబర్పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదిత్య సోంది వాదనలు వినిపించారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవర్ కమిషన్ నిష్పాక్షిక విచారణ సాగుతుంది అన్న నమ్మకం తమకు లేదన్నారు. కేసీఆర్కు సెక్షన్ 8B నోటీసులు ఇవ్వడం కూడా చట్ట ప్రకారం సరికాదన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి. కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లోనే లోపాలున్నాయన్నారు. సోంది వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు అడ్వకేట్ జనరల్. ఇరువురి వాదనలు విన్న కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, ఇవాళ వాదనలు జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. సో ప్రభుత్వం తరపున అలాగే కేసీఆర్ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? మరి ఈ రోజు హైకోర్టులో కేసీఆర్ దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ పైన వాదనలు జరిగాయి. ప్రధానంగా విద్యుత్ రంగ నిర్ణయాలపై విచారణకు జస్టిస్ ఎన్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయడానికి సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత కేసీఆర్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని ఆయన సవాల్ చేసి పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కొనుగోలులో ఎక్కడ అవినీతి జరగలేదన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ ఈ రోజు ఈ యొక్క జస్టిస్ నరసింహారెడ్డి వ్యక్తిగత ప్రతివాదిగా చేర్చడంపై రిజిస్ట్రీ అభ్యంతరాలు తెలిపింది. దీనికి సంబంధించి హైకోర్టులో వాదనలు జరిగాయి. విచారణకు స్వీకరించాలా లేదా అన్న అంశంపైన ఈ రోజు ప్రధానంగా కూడా వాదనలు జరిగిన నేపథ్యం అయితే ప్రధానంగా ఫైలింగ్ నెంబర్ పై విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదిత్య సోంది వాదనలు వినిపించారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించడం పైన కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన గత ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టు వివరాలు కూడా వెల్లడించిన నేపథ్యానికి సంబంధించి ఈ కారణంగా ప్రభుత్వం మోయలేని భారం పడుతున్న అంశాన్ని ఆయన తెలపడం జరిగింది. కానీ పూర్తి విచారణ ముయ్యక ముందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు వివరాలు వెల్లడించడాన్ని కేసీఆర్ న్యాయవాది తప్పుపట్టారు. ఇప్పటికే గత ప్రభుత్వం ఒప్పందం పైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. నాకు ఈ దశలో నిష్పాక్షపాతమైనటువంటి విచారణ జరిగే అవకాశం లేదని కేసీఆర్ వాదన వినిపించాడు. సెక్షన్ 8B కింద నోటీసులు ఇవ్వడం కూడా చట్ట ప్రకారం సరికాదని, అసలు కమిషన్ ఏర్పాటే చట్ట విరుద్ధం, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నట్టు కూడా వాదన వినిపించారు. కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లోనే లోపాలు ఉన్నాయని కూడా వెల్లడించారు. అది ఇరుపక్షాల వాదనల ధర్మాసనం మాత్రం రిజిస్ట్రీ అభ్యంతరాలు తోసిపుచ్చుతూ నెంబరింగ్ చేసి రేపు పూర్తి స్థాయిలో కూడా విచారించేందుకు సిద్ధమైంది. తదుపరి విచారణ రేపటికి వాయిదా జరిగింది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయవాది సోని వాదనలు వినిపిస్తూ రేపు అడ్వకేట్ జనరల్ సంబంధించి సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే అవకాశం ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ వాదనలకు అనుమతి అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రేపు మరోసారి ఈ యొక్క పిటిషన్ పై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఓకే వాసు.